అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్న ఓబీసీసీ మినిస్ట్రీ ఛానల్లో ఒక లైవ్ జరిగింది. దాంట్లో అనిల్ కుమార్, హనీ జాన్సన్ అండ్ జోస్ ఒక లైవ్ కండక్ట్ చేశారు. అందులో ఒక సమ్ పర్సన్ ఏసు తాగుతూ తినుచు అంటే తిండిపోతూ తాగుబోతూ అన్నట్టు చెప్పాడు అని చెప్పి వీడియో లైవ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం బైబిల్ ప్రకారం ఎట్లా ఉంది ఏంటి మీకు కావాలంటే రెఫరెన్స్లు కూడా అన్నీ చూపిస్తాను. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ చెప్పండి అన్న, చెప్పండి. జాన్ కోయా అన్న, చెప్పు. అర్థమైన తర్వాత అప్పుడు మనకి బైబిల్ మనం చదువు అనుకోండి, మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం, నేను బైబిల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మొట్టమొదటి ఆయన రిఫరెన్స్ ముందు మనం చూపిద్దామండి. ముందు ఫస్ట్ ఆయన రిఫరెన్స్ రైట్. ఆయన ఏం చూపిస్తాడంటే 11వ అధ్యాయం చూపిస్తాడండి. 11వ అధ్యాయం చూపిస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం చూపిస్తాడండి. చూద్దాం. ఫస్ట్ మత్తయి సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దామండి. ఆయన చూపించిందే. రైట్, చదవనండి. ఇప్పుడు చదవండి కదా ఎక్కడి నుంచి. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము చాలు వారు అనుచున్నారు. స్వయంగానే యేసుప్రభువు మాట్లాడుతున్నారు. ఏంటంటే వారు అనుచున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా వైన్ అనే పదం ఇంగ్లీష్ లో కూడా లేదండి. నేను కావాలంటే ఇంగ్లీష్ లో ఈఎస్వి, నేను నా దగ్గర బైబిల్ ఉంది, మీకు చూపిస్తాను. ఒకసారి నేను బైబిల్ ఉందా చదువుతూ చూపిస్తానండి. సరే, ఇది తీసి మనం చూపించండి కదా, మనలో చూపించండి. రైట్, చూడండి. ఇది యాంప్లిఫైడ్ బైబిల్ అండి, కనబడుతుందండి. ఇది యాంప్లిఫైడ్ బైబిల్. దూరం పెట్టండి, బ్లర్ అవుతుంది. దూరం పెట్టండి. బ్లర్ అవుతుందా? చూడండి. ఇది యాంప్లిఫైడ్ బైబిల్ అండి. యాంప్లిఫైడ్ బైబిల్ ఇది. ఈ యాంప్లిఫైడ్ బైబిల్లో మత్తయి సువార్త తీస్తున్నాను. ఈయన చెప్పింది మత్తయి సువార్త తీస్తున్నానండి. నేను ఎప్పుడు కదా అదే తీస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుతున్నానండి. చూడండి. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అని ఉందండి. ఇక్కడ వైన్ అనే పదం ఎక్కడ లేదు. అండ్ దే సే, ఏమండి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే డ్రంకన్ అనే పదం వాడాడండి. డ్రంకన్ అంటే వాళ్ళు అంటున్నారు, ఆ ప్రజలు అంటున్నారు ఏంటంటే యేసుప్రభువు వారు తినుచు త్రాగుచు అనే పదం ఉంది తప్ప ఇక్కడ వైన్ తాగాడు అన్నట్టుగా ఇక్కడ వైన్ అనే పదం ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కర్ రాజు గారు చెప్పింది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే జనాలు ఏమని అంటున్నారంటే తినుచు త్రాగుచు అంటున్నారు అన్నమాట. గమనించాలి. అంటే జనాలు అంటే మనుష్య కుమారుడు తినుచు తాగుచు తిరుగుతున్నాడు అని వారు అంటున్నారు అని అంటే వారు పుకార్లు చెప్తున్నారు. ఇలా పుకార్లు నడుస్తున్నాయి. మాట్లాడండి. నేను మొత్తం రెఫరెన్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడతాను. చెప్తాను, మాట్లాడండి. పుకార్లు నడుస్తున్నాయి, అది పుకార్లు చేస్తున్నారు. వాళ్ళు అపవాదు వేస్తున్నారు. వాళ్ళు లేనిపోని మాట చెప్తున్నారు. లేని మాటని సృష్టించి వాళ్ళు సమాజంలో తిప్పుతున్నారు అని యేసుక్రీస్తు చెప్పిన సందర్భం అది. ఇవన్నీ గాసిప్స్ అని చెప్పాడండి యేసుక్రీస్తు. వచ్చాడు మా హనీ జాన్సన్ అన్న. గాసిప్స్ తీస్తాను, గాసిప్స్ తీపిస్తాను. ఇప్పుడు ముబ్బులు విడిపోతాయి అందరికి. గాసిప్స్ అన్నమాట, గాసిప్స్ అని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మత్తయి సువార్త చూద్దాం మనం కూడా ఒకసారి. ఫస్ట్ బైబిల్లోది నేను అంటే ఫస్ట్ బైబిల్ నుంచి ఇది మొత్తం చూస్తున్నాను. మీకు కూడా అక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక్క నిమిషం.
19వ అధ్యాయం. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ దే సే behold of glutton and drunker of wine and the friend పబ్లిక్ అండ్ సిన్నర్స్. నెవర్. అసలుకి ఇంగ్లీష్ బైబుల్లో వైన్ అన్న మాటే లేదు. ఇంగ్లీష్ బైబుల్లో వైన్ అన్న మాటే లేదు. ఇది ఎక్కడదో కాదు, ఫస్ట్ ట్రాన్స్లేషన్ గ్రీక్లోంచి వచ్చిన ట్రాన్స్లేషన్ ఇది. ఆథర్ పేరు కూడా చెప్తాను, ఉండి ఒక నిమిషం. విలియం డెడ్వే. అవి కూడా పెడతా, స్క్రీన్ షాట్లు కూడా అన్నీ పెడతాను, చూడు ఒకసారి. అంటే అసలు మీరు బైబిల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు చూడరనే. క్రైస్తవంలో మా లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకవేళ వాడికి డౌట్ వచ్చి చూసాడంటే పెంట అవుద్ది అని చెప్పి ఏమీ లేదు. బుద్ధి జ్ఞానం కూడా ఏది చెప్తే అది ఓకే అన్నమే. తలూపేస్తారు ఇరు గొర్రెలు అని చెప్పి. చూడు ఒకసారి, నెక్స్ట్ ఏం మాట్లాడావు చూద్దాం. నెక్స్ట్ రిఫరెన్స్ చూద్దాం అండి. చూపిస్తాను. చూపించండి బ్రదర్, బైబిల్ చూపించండి, నేను తెలుగు మారుస్తాను. 1 minute. రైట్. ఇప్పుడు మరొక విషయాన్ని చూపిస్తాను. లోకాసు వార్తలో 5వ అధ్యాయము 39 చదవండి బ్రదర్ ఒకసారి. చదువుతానండి. 39 చదవండి. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చదవాలి. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడునో లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు అన్నమాట. పైనుంచి మనం చదివితే ఎక్కడి నుంచి అంటే 37 నుంచి చదువుదామండి. ఉపమానం దగ్గర నుంచి 36 నుంచి పైన చదవండి. తప్పకుండా. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారు. ఎట్లనగా, ఎవడునో పాత బట్టకు కొత్త గ్రోడ్డ మాచిక వెయ్యడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయను, అదిగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క దానితో కలియదు. ఎవరు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పారగును. 2 విషయాలు చెప్తారు కదా, వేరే ఉన్నాయి ద్రాక్షరసం. ఒకటేమో కొత్త ద్రాక్షరసము, 2 పాత ద్రాక్షరసం. కానీ జనాలు ఏం కోరుకుంటారు? పాత ద్రాక్షరసము త్రాగిన వెంటనే కొత్త. బుర్ర మరి ఎక్కడ పెట్టొచ్చారు? మీకు డాక్టరేట్లు ఎవరు ఇచ్చారు? ఎవరు అర్థం కాడన్నా మీరు. బైబిల్లో కొత్త ద్రాక్షరసం పాత ద్రాక్షరసం అని ఉందా? అసలు బైబిల్లో కొత్త ద్రాక్షరసం పాత ద్రాక్షరసం అని ఉందా? తీస్తా, అది కూడా బయటికి తీస్తాను. అంటే క్రైస్తవంలో ఎవరు లేరు, హౌలా అందరూ చెప్పింది వింటారులే అని చెప్పా మీ ఆశలు చెప్తా. కొత్త దానిని కోరుకున్నవాడు ఎవడనో లేడట. అంటే కొత్త దాన్ని చెప్పాను. ద్వితీయోపదేశ కాండంలో ఎటువంటి పంట ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండేదో చెప్తాడు దేవుడు. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఇక్కడ మనం ఇంగ్లీష్ బైబుల్లో చూసాం అనుకోండి, నా దగ్గర ఉన్న ఈ ఇంగ్లీష్ బైబుల్లో చూసాం అనుకోండి, ఎందులో ఏమంటారు తెలుసండి? కొత్తది అని ఉందండి. చదువుతాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం అండి. కొత్తది అని లేదని చెప్పి నేను చూపిస్తాను, మీరు లైవ్లు ఆపేయండి. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, చూసి లైవ్లన్నీ ఆపేసేయండి. చెప్తా మీ సంగతి చెప్తా. చదువుతాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నానండి.
He will love you and bless you and multiply you. He will also bless the fruit of your womb and the fruit of your land, your grain and your new wine, and your new wine and your olive oil, the offspring of your cattle and the young of your flock in the land which he అని మనకు కనబడుతుంది. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే న్యూ వైన్ అనే పదం కనబడుతుందండి. న్యూ వైన్ తెలుగులో ద్రాక్షరసం అనే పదం దగ్గర ఏముందంటే న్యూ వైన్. ఓల్డ్ వైన్ అని లేదు. ఓల్డ్ వైన్ అంటే ఏంటంటే పులిసిన ద్రాక్షరసము. కానీ ఇది అలా లేదు. ఎలా ఉందంటే న్యూ వైన్ అనే పదం కనబడుతుంది. అలాగే న్యూ వైన్ తీయండి. ద్వితీయోపదేశ కాండం చెప్తా 13వది చదువుతున్నాను చూడండి. And will love the blesses the and multiply the. He will blesses the fruit of the womb and the fruit of the fields, they corn, they wine, Anna, the wine, and the oils, olive oils కాదు, oil, and the wine, not new wine. పెడతాను చూడు. కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లైవ్లు పెట్టేసుకొని రెండైనాయి ఇప్పుడు దాకా. మూడో చెప్పు, ఏం చెప్తావు చూస్తా. ఫస్ట్ ఇది బైబుల్లో అసలుకి వైన్ తాగి వచ్చాడు అని చెప్పి అన్నారు కదా, కాదు అని చెప్పి అన్నావు. అక్కడ వైన్ అని చెప్పి బ్లోటర్ డ్రింకర్ ఆఫ్ వైన్ అని చెప్పి ఉంది. అర్థమైందా? వైన్ ఇది సెకండ్ది. ఇక్కడ న్యూ వైన్ అన్నావు. న్యూ వైన్ ఏం కాదు, దే వైన్ అన్నది. దే వైన్ అంటే వారి ద్రాక్షరసము. ఇంకోటి చెప్పు. బైబిల్ తీద్దాం. మళ్ళీ బైబిల్ కావాలా? 9వ బైబిల్ కావాలి, తీస్తా. అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చూపిస్తానండి మీకు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయం 17వ వచనం. 17 కూడా చాలండి. రైట్, ఇస్తా. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము పారిపోవు, తిత్తులు పొడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లోనే పోయేదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. రెండు చెడిపోతాయి. ఎప్పుడైతే పాత దాంట్లో కొత్తది వేసావంటే రెండు చెడిపోతాయి. కానీ పాతది పాతగానే ఉంచాలి, కొత్తది కొత్తగానే ఉంచాలి. ఎందుకు అలా అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి. యోహాను సువార్త ప్రతి ఒక్కరు అదే చెప్తారు, ముస్లిమ్స్ కానివ్వండి ఎవరైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి బైబుల్ చూద్దాం మనం కూడా. ఆయన అన్నాడు కదా ఇంకోసారి బైబుల్ కావాలని, మనకు కూడా ఇంకోసారి బైబుల్ కావాలి. దాన్ని కూడా చెప్తా. Neither do men put new wine into old vessels. అర్థమైందా? Then the vessels broke and the wine run it out, and the vessel perishes. But they pour new wine into new vessels, and so are both saved together. అంటే పాతవి ఇప్పుడు వైన్ ఎట్లా తయారు చేస్తారన్న చెప్పు. ఒక బ్యారెల్లో ఫుల్గా పెట్టేసి ఈస్టులు వేసి పక్కన పెట్టేస్తారు. తర్వాత దాన్ని ఓపెన్ చేయరు. అర్థమైందా? ఇక్కడ కూడా అదే చెప్పింది. కొత్త ద్రాక్ష రసము పాత బ్యారెల్స్లో పొయ్యరు. వెజల్స్ అన్నాడు, గిన్నెలు. ఎందుకంటే రెండు పాడైపోతాయి.
అటు పాతది పాడైపోద్ది, ఇటు కొత్తది పాడైపోద్ది, ఎటు కాకుండా పోతుంది అని చెప్పింది. ఇది కూడా అన్ని స్క్రీన్ షాట్లు కూడా పెడతాను. అంటే మీరు మళ్ళీ మీ ముగ్గురు, ఆయన ఒక అనిల్ కుమార్ తెలుగు గ్రంథాల గురించి మాట్లాడతాడు. మన ముందు మన బైబిల్ గురించి ఏడున్నా, మన బైబిల్ గురించి ఏడు. న్యూ వైన్ అసలుకి ఎక్కడ తాగలేదు అని చెప్పాను. ఇక్కడేముంది, బ్లోటర్ అండ్ డ్రింకర్ ఆఫ్ వైన్ అని చెప్పుంది. ఇంకోటి కూడా చెప్పావు, తిన్న తర్వాత ఎవరైనా తాగుతారా అని. అక్కడ వాళ్ళు అంది తిన్న తర్వాత తాగుతారా అని కాదు, తినుచు తాగుచు వచ్చిడి అని. అంటే ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్తావు, సరే నిన్ను వద్దులే, నేనే ఉన్నాను, నేను ఒక బారం రెస్టారెంట్కి వెళ్ళాను, మొత్తం తినేసి తర్వాత తాగుతానా? కాదుగా. మంది ఆర్డర్ పెట్టుకుంటాను, ఒక స్టార్టర్లో బిర్యానీయో దియో, ఒక గ్లాస్ పోసుకుంటాను, కొంచెం ఏదైనా తింటాను, తాగుతాను, తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తింటాను, తాగుతాను. అట్లా అక్కడ ప్లూరల్ ఉంది, ఒకటి కూడా కాదు. ఇంకా దాని ముందు చదివితే ఘోరంగా ఉంటుంది. పిల్లలు వచ్చి మేము నిన్ను మా కష్టాలు చెప్పుకుంటే నువ్వు మమ్మల్ని చూడలేదు, మేము బాధపడుతుంటే నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి అంటారు. ఇష్టం వచ్చినట్టు. సరే నీకు బుద్ధి లేదు, అనిల్కేమంట పెట్టుకున్నాడుగా కింద ఏందో అపోలజిస్టో ఎప్రోజిస్టో అని. బైబుల్ తీసి చదవాలని చెప్పి జ్ఞానం లేదా? హనీ జాన్సన్ కంటే ఇంగ్లీష్ రాదులే, అది వేరు, అది తీసేసి. వాడికి తెలుగే రాదు సరిగ్గా, ఆయిల్మెంట్లు రాసుకోవడమే. ఎందుకన్నా కర్మ. ఉన్నది చెప్పుకోండి, మనకి తెలుగులో ఉన్నది చెప్పండి. అంత దూరం పోవద్దు, ఇంగ్లీష్ దాకా వెళ్తే అసలు ఏం నిలబడదు. నేను ఇప్పుడు చెప్పింది డైరెక్ట్గా ఇక్కడి నుంచి తీసుకొచ్చింది, గ్రీక్ నుంచే ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ ఇది. హెబ్రూని కూడా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, దేవుడు ఇస్తున్నాడు గర్భఫలము, భూఫలము, న్యూ వైన్స్ అని చెప్పి, అది కొత్త బైబిల్లోది కాదు, పాత బైబిల్లోది, హెబ్రూ. అక్కడ వచ్చింది ఏంటి, యేసు క్రీస్తు గురించి వచ్చింది. నువ్వు పాత బైబిల్ ఎందుకు తీసావు? పాత బైబిల్లో ఉన్నాడు యేసు క్రీస్తు. సిగ్గుపడండి అన్న, దేవుడు మిమ్మల్ని వేస్తాడు రేపు. ఒక సామాన్యుడు అడుగుతున్నాడు రా మిమ్మల్ని అని చెప్పి ఏడుస్తాడు. వాడు అబ్బా భలే ఇచ్చారు నేను వేసుకుంటాను ఇంకా అంట. ఏంది వేసుకునేది? అసలు బైబిల్ తీసి చదువు ఫస్ట్. హనీ జాన్సన్ ఆయన మీరందరూ ఉండండి, నా ప్రెజెంటేషన్ ఇస్తా. బొచ్చు ప్రెజెంటేషనా? బొచ్చా ఇచ్చేదంట. ఏందిగా వాళ్ళ గ్రంథాల నుంచి తీసుకొచ్చి ఆ ఉపమానాలు అవి చదువుకుంటూ వచ్చి, అదే దమ్ము ధైర్యం ఉంటే సాంస్క్రిట్లో చెప్పు. ఇప్పుడు నేను చెప్పాను చూడు, బైబుల్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ కాపీ వాళ్ళది సాంస్క్రిట్లోకి వెళ్ళి సాంస్క్రిట్ చదివి, ఓ షేట్ మనకి సాంస్క్రిట్ రాదు కదా, సంస్కృతం. ఓ షేట్. మానుకోండి ఇప్పటికైనా. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంకా వీళ్ళని వదిలేదే ప్రసక్తే లేదు. అటు హైందవుల్ని ఇటు మన క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళ ముగ్గురు కలిసి. ఈ హనీ జాన్సన్, అనిల్, ఈ జాన్ కోయా. లైవ్లు మీకు అవసరమా? లైవ్లు ముందర మన బైబిల్లో ఉండే సరిగ్గా చదివి తగలనంటరా, తర్వాత వెళ్తారు వాళ్ళకి. అన్నారంటే అన్నారంటారు. ఇప్పుడు క్రైస్తవుని నేను అడుగుతున్నాను, బైబిల్లో ఉన్నది నాకు సమాధానం చెప్పండి.
బొచ్చు చెప్తాను మీరు సమాధానం. దరువు వేసుకుంటాడంట. నీకు వేస్తున్నాను ఉండు దరువు రేపటి నుంచి. నువ్వు వీడియో పెట్టు, నీకు తర్వాత రోజే వీడియో నేను రిలీజ్ చేసి పెడతాను నీకు. అంతే గైస్, ఉంటాను. ఎవరు మాత్రం తప్పుగా అనుకోబాకండి, ఎందుకంటే వీళ్ళు తప్పులు చెప్తున్నారు బైబిల్ని. మన పాస్టర్లే ఇంత తప్పు ఆపేసి అంతా దాచేసి చెప్తున్నారు. సో నేను ఇంకొకటి కూడా